కాపాడిన స్నేహం. ఒక ఊరి చివర పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టుపై నుండే కాకికి, ఆ చెట్టు కింద బొరియలో ఉండే కుందేలుకి మంచి స్నేహం. ఊరి పక్కనున్న అడవి నుండి ఒక నక్క కుందేలుని పసిగట్టి దానిని తినడానికి చెట్టు దగ్గరకు వచ్చింది. నక్కను చూడగానే కుందేలు ఒక్క ఉదుటున పొదలోకి దూరిపోయింది. ఎప్పటికైనా సరే బయటకు రాకుండా పోతుందా అని నక్క పొద దగ్గరే కూర్చొని ఆలోచించింది. ప్రతిరోజు కుందేలు ఆహారం కోసం ఖచ్చితంగా బయటకు రావాల్సిందే. అప్పుడు దాన్ని పట్టుకొని తినొచ్చు. ఇదంతా చెట్టుపై నుండి కాకి చూస్తూనే ఉంది. విసుగెత్తి నక్క వెళ్ళిపోతుంది అనుకుంది గాని ఎంతసేపైనా అది పొద ముందు నుండి కదలటం లేదు. ఇలాగైతే తన మిత్రుడైన కుందేలుకి ఇబ్బంది అని ఆలోచించి కావు కావుమని అరవడం మొదలుపెట్టింది. అంతే, ఎక్కడెక్కడి కాకులన్నీ ఆ అరుపులకు వేప చెట్టుపైకి వచ్చి చేరాయి. నక్కకి ఏమీ అర్థం కాలేదు. కాకి తోటి కాకులకి సంగతంతా చెప్పింది. వెంటనే కాకులన్నీ ఒక్కసారిగా నక్కపై దాడి చేశాయి. ముక్కులతో పొడిచిపెట్టాయి. కాకుల పోట్లని తట్టుకోలేక నక్క బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది. మళ్ళీ ఆ వైపు రానేలేదు. నక్క పారిపోవడంతో కుందేలు నెమ్మదిగా బొరియ నుండి యువతలకు వచ్చింది. నా ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ఞతలు మిత్రమా. కాకి చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పింది కుందేలు. రెండూ కలిసి ఎప్పటిలాగే సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండసాగాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.